హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోస్నాస్ వరల్డ్ వ్లాగ్స్. స్టోరీ టైంకి స్వాగతం. ఈరోజు కథలోకి వెళ్లే ముందు గత వీడియోలో నేను మిమ్మల్ని ఓ పొడుపు కథ అడిగాను కదా, గుర్తుందా? దారం కాని దారం ఏంటి? సమాధానం మందారం. కరెక్ట్గా చెప్పిన వారందరికీ కంగ్రాచులేషన్స్. సరే, ఈరోజు మనం ఓ అద్భుతమైనటువంటి నీతి కథను చెప్పుకుందాం. మరి ఆ నీతి కథ పేరే మహావృక్షమా గడ్డిపరక, ఏది గొప్పది? కథని తెలుసుకుందాం, నీతిని నేర్చుకుందాం. మరి కథలోకి వెళ్ళిపోదామా? పదండి. అనగనగా ఓసారి సముద్రుడికి ఒక పెద్ద సందేహం వచ్చింది. గంగా నది ఉరకలేస్తూ వచ్చి తనలో కలుస్తున్నప్పుడు సముద్రుడు గమనించాడు. ఆ నదీ ప్రవాహంలో పెద్ద పెద్ద చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుని కొట్టుకొస్తున్నాయి. కానీ చిన్ని గడ్డి పరక మాత్రం ఒక్కటి కూడా రావడం లేదు. వెంటనే సముద్రుడు గంగాదేవిని అడిగాడు, గంగాదేవి, నీ ప్రవాహానికి ఆ మహావృక్షాలే తల ఉంచుకుని కొట్టుకొస్తున్నాయి కదా, మరి అంత సున్నితమైనటువంటి గడ్డి పరకలను ఎందుకు తీసుకురావడం లేదు? అవి నీకు చిక్కవా అని. అప్పుడు గంగాదేవి చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పింది, సముద్రరాజా, ఆ చెట్లు చాలా గర్వంగా కఠినంగా ఉంటాయి. నేను ఎంత వేగంగా వచ్చినా అవి వంగవు, ఎదురు నిలబడతాయి. అందుకే నా వేగానికి అవి వేళ్లతో సహా ఊడిపోతాయి. కానీ గడ్డి పరకలు అలా కాదు. అవి నా వేగానికి ఎదురు తిరగకుండా వినయంగా తల ఉంచుతాయి. అప్పుడు నా వేగము, నా శక్తి వాటి ముందు ఓడిపోతాయి. నా ప్రవాహం తగ్గిపోగానే ఆ గడ్డి పరకలు మళ్ళీ సంతోషంగా తలెత్తి నిలబడతాయి అని చెప్పింది గంగాదేవి. ఈ కథలోని నీతి: జీవితంలో ఇతరులతో సర్దుకుపోవడం చేతకాక అహంకారంతో ఉండేవారు బలమైన శక్తుల ముందు ఓడిపోయి నశిస్తారు. కానీ వినయంతో సామరస్యంగా ఉండేవారు ఎటువంటి కష్టాన్నైనా సరే తట్టుకుని నిలబడతారు. అందుకే మనం ఎప్పుడూ వినయంగా ఉండడం నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, మరి మీరెవరిని ఇష్టపడతారు? మహావృక్షాలనా గడ్డి పరకలనా? సరే, ఈరోజు మీకోసం ఓ ఆసక్తికరమైన పొడుపు కథ. పడమట పొడుతుంది, తూర్పున చేస్తుంది. ఏమిటది? దీని సమాధానం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వచ్చే వీడియోలో దీని జవాబేంటో తెలుసుకుందాం. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. Please like, share and subscribe.